సో అందరికీ నమస్కారం అండి, మీడియాకి వచ్చిన వాళ్ళందరికీ అండ్ ఎయిర్ టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ కానిస్టేబుల్ కనకం కూడా. రెండు లైక్ అది ఎంత నవ్విపించిందో ఇదంతా థ్రిల్లింగ్ చేయించింది అనమాట. సో బ్యాక్ టు బ్యాక్ కంగ్రాచులేషన్స్. సో నార్మల్ అక్కడ కూర్చొని ఆలోచిస్తుంటే అనిపించింది, నాకు ఏమనిపించిందంటే అవకాశం అనేది చాలా గొప్పది అనిపించింది అనమాట. లైక్ ఎవరికైనా డైరెక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఈ ఫీల్డ్లో ఎవరికైనా అవకాశం చాలా గొప్పది. సో నార్మల్గా ఇంట్లో మమ్మీ అవ్వచ్చు, డాడీ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఒక కొత్త బండి కొన్నా ఏమైనా ఉన్నారే ఒకసారి ఈరా అంటే టెన్షన్ పడతారనమాట, భయపడతారు, ఇవ్వరు. అలాంటిది ఈటీవీ టీమ్ మనం అంటే ఎవరేమో తెలియదు, జస్ట్ ఒక కథ తీసుకొచ్చి వాళ్ళకి చెప్పినప్పుడు నమ్మి టెక్నీషియన్స్ నవ్వచ్చు, యాక్టర్స్ నవ్వచ్చు, మ్యాక్సిమం అందరం డెబ్యూటెంట్స్ నా టీంలో అయితే అందరం ఏడీస్ దగ్గర నుంచి. సో ఇంట్లో వాళ్ళకన్నా కూడా నమ్మి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీకి థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఫెయిల్యూర్, బట్ ద ఆపర్చునిటీ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఆ పర్టికులర్ టైంలో, అనగనగా వచ్చే టైంకి. సో ఆ అవకాశానికి థ్యాంక్ యూ సాయి గారికి, నితిన్ గారికి అండ్ ద హోల్ ఈటీవీ విన్ టీమ్కి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక్కటి హిట్ కొట్టడమే చాలా కష్టంగా ఉన్న ఈ డేస్లో వరుసగా ఎయిర్ వెబ్ సిరీస్, కానిస్టేబుల్ కనకం, అనగనగా, నెక్స్ట్ రాబోయే కంటెంట్ అందరికీ అది కూడా ఇంకా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఈ ఇయర్ అంతా ఈటీవీ విన్ అవుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సని గారు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఒక బ్యూటిఫుల్ కంటెంట్ని మాకు ఇచ్చారు. మీరు అలాంటి కంటెంట్తోనే మళ్ళీ మమ్మల్ని పలకరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇప్పుడు డిఓపి గారి టర్న్. పవన్ గారు.